హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. కృష్ణునికి ఎంతో ఇష్టమైన ఈ అటుకుల పాయసం చక్కెరతో కాకుండా బెల్లంతో పాలు విరిగిపోకుండా ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అటుకుల పాయసం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: 1/2 కప్పు బెల్లము, కిస్మిస్, బాదం, కాజు, 1 కప్పు అటుకులు, పాలు 1 కప్పు అటుకులకి 4 కప్పుల పాలు తీసుకోవాలండి. ముందుగా ఈ బెల్లంని ఒక గిన్నెలో వేసుకొని దీంట్లో 1/4 కప్పు వరకు వాటర్ని పోసుకోవాలి. ఇప్పుడు గిన్నెని పొయ్యి మీద పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా స్పూన్తో కలుపుకుంటూ బెల్లం కరిగే వరకు కరిగించుకోవాలండి. ఇదేం పాకం రావాల్సిన అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. ఇప్పుడు అటుకుల పాయసం చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చూడండి, బెల్లం మొత్తం కరిగిపోయి బెల్లం సిరప్ రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లం సిరప్ను చల్లారనివ్వాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత 1 కప్పు అటుకులను వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అటుకులని ఫ్రై చేసుకోండి. అటుకులు ఈ కలర్ వచ్చిన తర్వాత వాటిని పక్కకు తీసుకోండి. అటుకులను పట్టుకొని చూస్తే ఇలా క్రిస్పీగా ఉంటాయి, అప్పుడు వాటిని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో నేను 3 కప్పుల పాలు, 1 కప్పు నీళ్ళు వేసుకుంటున్నాను. మీరు పాలు ఎక్కువగా ఉంటే 4 కప్పుల పాలు వేసుకోండి. అటుకుల పాయసం చాలా కమ్మగా ఉంటుంది. ఇలా పాలు పోసుకొని పాలు బాగా మరిగి పొంగొచ్చిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న అటుకులను వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ అటుకులని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి, అప్పుడు బాగా ఉడుకుతాయి అటుకులన్నీ. ఈ బెల్లం సిరప్ని ఇప్పుడు చల్లారిన తర్వాత ఒక జాలితో వడగట్టుకోవాలి. దీంట్లో డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది. చూడండి ఎట్లా వచ్చిందో డస్ట్. బెల్లంతో ఏ స్వీట్ చేసినా కానీ బెల్లం సిరప్ని ఖచ్చితంగా వడబోయాలండి, దాంట్లో చాలా డస్ట్ వస్తుంది. చూడండి, ఇప్పుడు అటుకులు మెత్తగా ఉడికాయి. ఇలా వేళ్ళతో ముట్టి చూస్తే తెలుస్తుంది. అటుకులు ఇలా మెత్తబడిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 2-3 ఇలాచీలను ఇలా దంచుకొని వేసుకోవాలి. ఇలాచీలు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. మనం ముందుగా డీప్ ఫ్రై చేసిన ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటిని వేసుకోవాలి. వేసి ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు అటుకుల పాయసం బాగా మరిగి చిక్కబడింది కదా, స్టవ్ ఆఫ్ చేసుకొని కిందికి దింపేసి చల్లారనివ్వాలండి. వేడిగా ఉన్నప్పుడు బెల్లం సిరప్ వేస్తే పాలు విరిగిపోతాయి. అందుకనే ఈ అటుకుల పాయసం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ బెల్లం సిరప్ని వేసి మొత్తం ఇలా కలిసేలాగా కలుపుకోవాలండి.
అంతేనండి, కృష్ణునికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసం రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చక్కెరతో కాకుండా ఇలా బెల్లంతో స్వీట్ చేస్తే పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా హెల్దీ కదండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది. పాలు విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ హెల్దీ అండ్ స్వీట్ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కిందన ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.